Hello guys, welcome back to BMRPkids Talks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఈజీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ పౌడర్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఎగ్స్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సో మీరు రెడీమేడ్ షుగర్ పౌడర్నైనా వాడచ్చు, లేకపోతే ఈ విధంగా షుగర్ పౌడర్ని మిక్సీ పట్టుకొనైనా వాడుకోవచ్చు. సో ఇందాక షుగర్ పౌడర్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్ని దీనిలో ఎగ్ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. సో మీరు విస్కర్తో మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే బీటర్తో మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే వీడియోలో చూపిస్తున్న విధంగా స్పాచులాతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. సో చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మైదాని యాడ్ చేసుకోండి. మైదా యాడ్ చేసిన తర్వాత దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలండి. అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కోసం ఒకసారి వెళ్ళి మా మ్యాంగో కేక్ రెసిపీని చూసేయండి. అప్పుడు మీకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు కేక్కి ఫ్లఫీనెస్ కోసం దీనిలోకి కొద్దిగా బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కేక్ ఫ్లఫీగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మెల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు దీనిలోకి వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి నీట్గా. సో మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి గీ లేదా బటర్ని ఈ విధంగా మొత్తం ఆ బౌల్ మొత్తం అప్లై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మైదా తీసుకొని బౌల్ మొత్తానికి డస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఎక్సెస్ మైదా అనేది బయటికి మొత్తం తీసేసుకోండి. డస్ట్ చేసిన తర్వాత మీరు ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే ఆ బటర్ పేపర్నైనా వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా గీ అలాగే మైదాతో మీరు చేయొచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్న ఈ బ్యాటర్ని బౌల్లోకి వేసేసుకోండి. బౌల్లోకి మొత్తం నీట్గా యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా రావడం కోసం ఒక 2 to 3 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది బ్యాటర్ అంతా. సో మనం కుక్ చేసే దానికంటే పెద్ద బౌల్ తీసుకొని దానిలోకి సాల్ట్ లేదా శాండ్ని యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసిన తర్వాత దీని మీద ఒక స్టాండ్ని పెట్టుకోండి. మీరు అల్యూమినియం బౌల్నే వాడాలండి. స్టీల్ బౌల్ వాడితే అది మాడిపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక 30 minutes కుక్ చేసుకోవాలి. ఫోర్క్తో టెస్ట్ చేసుకొని ఫోర్క్కి ఏమంటకపోతే కుక్ అయిపోయినట్టే. సో కుక్ అయిపోయిన తర్వాత ఆ బౌల్ని తీసుకొని చక్కగా 3-4 మొత్తం దాన్ని నైఫ్తో ఈ విధంగా చేసుకొని దాన్ని బ్యాక్ సైడ్కి ఒక ప్లేట్ పెట్టుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ట్యాప్ చేసుకుంటే కేక్ ఎంతో ఈజీగా వచ్చేసింది. మనం గీ అలాగే మైదాతో డస్టింగ్ చేసుకున్నాం కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఎంతో ఫ్లఫీ కేక్ ఓవెన్ లేకుండా ఈజీగా రెడీ అయిపోయింది. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అలాగే మ్యాంగో కేక్ని కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి. మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ టంగ్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.